హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు ప్రారంభించారు జీహెచ్ఎంసీ అధికారులు. వాకింగ్ వచ్చేవారు కార్లు రోడ్లపై పార్కింగ్ చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తీసుకొస్తున్నామని తెలిపారు అధికారులు. 6 నెలల్లో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదా అందిస్తారు. కేబీఆర్ పార్క్ ఇది చాలా సిటీలోనే అత్యంత బిజీ అయిన పార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం ఇక్కడికి చాలా వరకు పబ్లిక్, సిటీలో ఉన్నటువంటి చాలా పబ్లిక్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. కేవలం ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా సిటీలోని చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి బైక్స్ మీద, కార్లలో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి బయట పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు. సో దీంతో ప్రతిరోజు ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా చాలా వరకు ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రోడ్డు పైనే ఈ కార్లు పార్క్ చేసి లోపలికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు. సో దీంతో మార్నింగ్ 5:30 to 8:30 వరకు ఇటు రోడ్డు పైన పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పార్కింగ్. ఆ తర్వాత పెడితే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఫైన్స్ వేసి వెళ్తూ ఉంటారు. ఈవినింగ్ కూడా అంతే, 5:30 తర్వాత పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవి రెండు కూడా పీక్ అవర్స్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మార్నింగ్ 8 o'clock నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈవినింగ్ అయితే 5 నుంచి 9 o'clock వరకు ఈ చుట్టుపక్కల పూర్తిగా ట్రాఫిక్ ఉంటుంది. దీంతో వీళ్ళు వాకర్స్ రోడ్డు పైన పెట్టిన వెహికల్స్ వల్ల చాలా వరకు ఇటు ఇక్కడ చుట్టుపక్కల పార్కింగ్ లేక చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. సో దీన్ని అధిగమించడానికి ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కేబీఆర్ పార్క్ వద్ద ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సో దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఇక్కడ భూమి పూజ కూడా చేశారు. సో ఇటు కేబీఆర్ పార్క్ నుంచి చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఇక్కడ నెక్స్ట్ గేట్ వద్ద ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడనే ఖాళీ స్థలం ఉంటుంది. సో ఇది జీహెచ్ఎంసీకి సంబంధించిన ఖాళీ స్థలం. సో ఇక్కడే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కట్టడానికి జీహెచ్ఎంసీ అధికారులు భూమి పూజ కూడా చేశారు. ఇటు జీహెచ్ఎంసీ మెయిన్ పార్క్ సంబంధించిన ఎకో సెన్సిటివ్ జోన్ను టచ్ చేయకుండా, అలాగే రోడ్డుకు ఇబ్బంది కాకుండా మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో మల్టీ లెవెల్ పార్కింగ్ని కట్టడానికి జీహెచ్ఎంసీ అధికారులు ప్లాన్ చేశారు. సో ఇది యాక్చువల్గా మొత్తం 4 floors ఇది రానుంది. సో 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, అలాగే ఈ 4 floors వచ్చేది 15 మీటర్ల ఎత్తులో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సో దీనిలో ఎట్ ఏ టైము 72 కార్లను పార్క్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ 72 కార్లను దీనిలో పార్క్ చేయడం వల్ల రోడ్డు మీద పార్కింగ్ చేసే కార్ల సంఖ్య అయితే తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. సో తద్వారా ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇక మరోవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 జంక్షన్లను డెవలప్ చేస్తూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి అవి కన్స్ట్రక్షన్ చేసే టైంలో అది 2 ఏళ్ల పాటు కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ కన్స్ట్రక్షన్ చేసే టైంలో ఈ ఒకవైపు ఆ కన్స్ట్రక్షన్ పనులు, మళ్ళీ ఈ కేబీఆర్ పార్క్కి వచ్చే వాళ్ళ వెహికల్స్ కూడా ఇక్కడనే రోడ్ల మీద ఉంటే ఇంకా ట్రాఫిక్ ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈలోపు ఆ కన్స్ట్రక్షన్ అయ్యే లోపే ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ని పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. సో ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఈ నిర్మాణ బాధ్యతలు, అలాగే దీని కాంట్రాక్ట్ కూడా ఇస్తున్నారు. సో 10 ఏళ్ల పాటు వాళ్ళే నిర్వహిస్తారు. ఇందులో వాళ్ళే ప్రస్తుతానికైతే ఇది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వాళ్ళే నిర్మిస్తారు. నిర్మించిన తర్వాత 10 ఏళ్ల పాటు వాళ్ళే నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు. సో ఈ పార్కింగ్ నుంచి వచ్చే డబ్బులతో పాటు ఇదే మల్టీ లెవెల్ పార్కింగ్ లో ఒక ఫ్లోర్ అంతా కూడా రెస్టారెంట్ అండ్ కాఫీ షాప్ కూడా పెట్టనున్నారు. సో దాంతో వచ్చే ఆదాయం కూడా ఆయా సంస్థనే తీసుకుంటుంది. 10 years పాటు వాళ్ళు నిర్వహణ చూసుకుంటూ వచ్చే ఆదాయం తీసుకుంటారు. 10 years తర్వాత తిరిగి మళ్ళీ జీహెచ్ఎంసీకి అప్పచెప్తారు. సో మొత్తానికి ఇక్కడికి వచ్చే కార్ పార్కింగ్ వల్ల, ఇక్కడికి వచ్చే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వల్ల ఈ చుట్టుపక్కల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే కాకుండా ఈ కార్ పార్కింగ్ సంబంధించి కూడా స్మార్ట్ ఫీచర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా రెగ్యులర్గా వస్తారు పార్కింగ్ పెట్టేవాళ్ళు. సో వాళ్ళకి ఒక స్మార్ట్ కార్డ్ ఇచ్చేసి ఎవ్రీడే వాళ్ళ స్మార్ట్ కార్డు ద్వారా ఎవ్రీడే వాళ్ళు ఇక్కడికి రాగానే ఆ స్మార్ట్ కార్డు షో చేయించి డైరెక్ట్గా లోపల పార్కింగ్ చేసే సదుపాయాలు ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వస్తే వాలెట్ పార్కింగ్ లాగా ఇక్కడ ఉన్న సిబ్బంది డైరెక్ట్గా తీసుకెళ్ళి ఈ 4 floors ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకుంటారు. అలాగే ఈ
పూర్తిగా మల్టీ కాంప్లెక్స్లో వాళ్ళు వచ్చే టైంలోపు ఎంతవరకు ఖాళీ ఉంది, వాళ్ళ కార్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉందా, లేకపోతే ఇది కార్ పార్కింగ్ పూర్తిగా ఫుల్ అయిపోయిందనే అంశాలను కూడా పూర్తిగా ముందస్తుగానే తెలుసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. సో వితిన్ 6 monthsలో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే గతంలో నిర్మించిన మల్టీ లెవెల్ పార్కింగ్ అటు నాంపల్లి కానీ ఆ పార్కింగ్ అయితే చాలా వరకు డిలే అయింది. సో అది ప్రస్తుతానికి ఓపెన్ అవ్వడానికి రెడీ ఉంది. కాకపోతే అది సుమారు ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాటు నిర్మాణం జరిగింది. దీన్ని మాత్రం ఇటు 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తామని జిహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. కానీ ఎప్పుడు వస్తుందో మనమైతే వేచి చూడాలి. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఈ చుట్టుపక్కల అయితే ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సైదులతో సదానందం, V6 న్యూస్, KBR పార్క్.